ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అప్పలస్వామి, విశాఖపట్నం నుంచి అండి, ఆంధ్రప్రదేశ్. నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ చాలా ఎక్కువ చూసేవాడిని. రకరకాల తర్వాత అన్వర్ సార్ వీడియోస్ చూసేసరికి నాకు ఒకసారి క్లాస్ ఏదైనా అటెండ్ అవ్వాలి అనిపించింది. ఆ టైంలో బేసిక్ క్లాస్ ఉండడం 12 డేస్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా అదే ఆ క్లాస్లో అవుతున్న సార్ చెప్పింది అలా చేసుకుంటూ ఇమాజినేషన్ అండ్ మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా చేస్తున్నప్పుడే నాకు మంచి రిజల్ట్ కూడా వచ్చిందండి. అదేంటంటే రిజల్ట్ మీన్స్ నేను యాక్చువల్లీ కార్డ్స్ కట్టాలి, క్రెడిట్ కార్డ్స్. సార్ ఎప్పుడు చెప్తారు క్రెడిట్ కార్డులో నాకు ఉన్నాయి. అలాగే అయిపోయింది సార్ క్రెడిట్ కార్డు. అలా కట్టాలి. ఆ అమౌంట్ ఏమైందంటే నేను లోన్ తీసుకొని వేరే యాక్చువల్లీ లోన్ అది అంత రాదేమో అనుకున్నాను. నేను అనుకోకుండా అసలు అన్ఎక్స్‌పెక్టెడ్ మనీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అమౌంట్ వచ్చింది. సో, కొంత నేను ఫుల్‌ఫిల్ అయ్యాను, ఫ్రీ అయ్యాను. ఇప్పుడు కూడాను కొన్ని అమౌంట్లు అలా కట్టాలి అంటే వేరే సోర్సెస్ ఏం లేక ఏం చేయాలి, కట్టగలనా లేనా అనే టైంకి ఏదో రూపంలో వస్తుంది. ఏదో రూపంలో అమౌంట్ ఇంకా అంటే టెన్షన్ ఫ్రీ అయ్యాను. ఫస్ట్ ఏంటంటే సార్ చెప్పింది పాటిస్తూ నేను చాలా టెన్షన్ ఫ్రీ అయ్యాను. థ్యాంక్ యూ అన్వర్ సార్. అడ్వాన్స్ క్లాస్ కూడా నేను జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను, జాయిన్ అవుతాను. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో వెరీ గుడ్ డిస్కషన్ అండి. అంటే మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి వాటిల్లోనే కీ పాయింట్స్ మీరు చెప్పడం జరిగింది. అందులోనూ మేజర్గా కొన్ని మేనిఫెస్టేషన్ రూల్స్ వాటికి సంబంధించింది ఇలానే ఉండాలని చెప్పేసి చెప్పారనమాట. నాకు ప్రజెంట్ ఇది బాగా నచ్చిందండి. ఎవరన్నా ప్రజెంట్లో ఉండి మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉంటే అది ఎప్పుడైతే మనం డిక్లేర్ చేస్తామో ఆటోమేటిక్గా యుద్ధం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు, ఆయుధాలు వాటంతట అవే చేస్తాయని చెప్పి చెప్పడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ద బెస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. ఎస్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో ఇందాక ఒక మాట అన్నారండి, ఏంటంటే లివ్ ఇన్ ప్రెజెంట్. ఇంతకుముందు మనం వీడియో చూసాం. అంటే మీరు ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ప్రెజెంట్లో హ్యాపీగా ఉండాలి. సో ఈ వీడియో మీరు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చెప్పబోయేదంటే మిలియనర్ మైండ్ సెట్కి మీరు వస్తేనే మీరు మిలియనర్ అవ్వగలరు. అలా ఇంతకుముందు చెప్పిందంటే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే అలా రావాలి అంటే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫేస్ యువర్ ఫియర్స్. మీలో ఉన్న భయాలు ఏదైతే ఉన్నాయో ఒక దగ్గర రాయండి, రాసేసి అవి కొట్టేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫియర్ని ఎప్పుడైతే ఫేస్ చేస్తారో అప్పుడే మనం గెలుస్తామండి. అంటే ఫైట్ చేస్తేనే ఫ్లైట్ ఎక్కుతాను అంటాను నేను. చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్స్లో తిరగాలని చెప్పేసి. అలా ఫ్లైట్లో తిరగాలంటే మీరు మీ లైఫ్లో ఫియర్స్తో ఫైట్ చేయాలి. దేంతో ఫైట్ చేయాలి? సిచ్యువేషన్తో ఫైట్ చేయాలి, పీపుల్తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మీ మైండ్ మీద మీరు యుద్ధం చేయాలి. ఈ ప్రపంచంలో ఎవరి మీద ఫైట్ చేస్తే గెలుస్తామంటే మన మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ మీద ఫైట్ చేయాలి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ రెడీ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫేస్ మై ఫియర్స్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మన ఫియర్స్ చూసి పారిపోకూడదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఫైట్ ఆర్ ఫ్లైట్. అంటే ఒకప్పుడు పూర్వీకులు అడవుల నుంచి వెళ్ళేటప్పుడు మనకి పులులు ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి. అయితే ఫైట్ చేయాలి లేదా వాటి నుంచి పారిపోవాలి. సో ఎప్పుడు మనం ఫైట్ చేస్తాము? మన దగ్గర ఏదైనా ఆయుధం ఉన్నప్పుడు మనం ఫైట్ చేస్తాం. ఆ ఆయుధమే లా ఆఫ్ అట్రాక్షన్. సో నేను ఇవ్వబోయే మీకు బలమైన ఆయుధం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. అంటే పులి కూడా ఎదురుగా ఉండేటప్పుడు మన చేతిలో ఒక తుపాకీ ఉందనుకోండి, మనకు ఒక ధైర్యం ఉంటుంది, మనం ఫైట్ చేయగలం దీంతో, అంటే అది మన మీదకి వస్తే. సో అలాంటిదే ఆకర్షణ సిద్ధాంతం అండి. అంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చాలా ఈజీగా పైకి రావడానికి టెక్నికే లా ఆఫ్ అట్రాక్షన్. అయితే సో ఫేస్ యువర్ ఫియర్స్ మీరు చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కార్ డ్రైవ్ చేస్తున్నారండి, మీరే డ్రైవ్ చేస్తున్నారు, వెనకాతల ఫియర్ కూర్చుంది, వెనకాతల భయం కూర్చుంది. అంటే మన మైండ్లో భయం ఉంది, కానీ మీరు ఆగిపోతారా, ఆపే అన్నా కూడా స్టీరింగ్ మీ చేతిలో ఉంది. స్టీరింగ్ మీ చేతిలో ఉంది, కూర్చో కామ్గా అని అంటారు అని అనాలండి. అర్థమవుతుందండి? అంతేగాని ఆపేమంటవా ఓ అని భయపడ్డారు అనుకోండి, టపుక్కున యాక్సిడెంట్ అయిపోతుందండి. అంటే వెనక్కి చూస్తే ముందు యాక్సిడెంట్ అయిపోతుంది. మీలో కూడా భయం వెనక్కి నుంచి తరుముతుంటుంటుంది. దాన్ని వెనక్కి చూసి భయపడకూడదు. ఒకేసారి కూర్చో కామ్గా అని అంటే కామ్గా కూర్చుంటుందండి. భయం అనేది గుర్తుపెట్టుకుని ఎలాంటిదంటే కుక్క లాంటిది అనమాట. అది అరుస్తూనే ఉంటుంది. దానికి ఎప్పుడు కూర్చో అని అంటే అది భయపడుతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే భయాన్ని మీరు భయపెట్టాలి, లేకపోతే భయం మిమ్మల్ని భయపెడుతుంది. సో ఈ గుర్తుపట్టుకుని పాయింట్, స్టీరింగ్ మీ చేతిలో ఉంది, లైఫ్ కూడా మీ చేతిలోనే ఉంది.
లోన చాలా భయాలు పెడుతుంటాయి. ఇది అవ్వదేమో, వర్కౌట్ అవ్వదేమో, జరగదేమో, ఈసారి ఫెయిల్ అయిపోతావేమో అన్న కూడా నేను చేయగలను అని మీరు బలంగా మనం చెప్పుకోలేండి. అందుకే చూడండి చాలా మంది కోపం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తారు, ఎవరు లేనప్పుడు అని అరుస్తుంటారు. కొంతమంది కొండపైకి వెళ్ళి అరాలనిపిస్తుంది, అడవుల్లోకి వెళ్ళి అరాలనిపిస్తుంది, ఇంట్లో అరాలనుకున్నా కొన్ని అరలేరు. కొంతమంది ఎలా ఉంటారు అంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంట్లో లైఫ్ పార్ట్నర్ మీద అరిచేస్తుంటుంటారు. మొత్తం కోపం అంతా కూడా వడ్డీతో సాకర తీర్చేస్తారు. నేను ఏమడిగాను, మీరు ఎందుకు అరుస్తున్నారు, ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకంత అరుస్తున్నారు, అరిసిన తర్వాత సారీ బంగారం ఏదో ఫ్రస్ట్రేషన్ అరిచేసాను అని అంటుంటారండి చాలామంది. సో అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ భయాలను చంపేయాలి. లేకపోతే ఆ భయం ఏం చేస్తుంది, ఎక్కడో ఆ లోన్ అంతా గూడు పుట్టిపోయి ఒక్కసారి అంటే బ్లాస్ట్ అయిపోతుంది. కరెక్ట్గా బ్లాస్ట్ ఎక్కడ అవుతుంటే మనకు కావాల్సిన దగ్గర బ్లాస్ట్ చేస్తాం మనం. అవును, ఆ తర్వాత చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది మనకి. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మీరు అయితే ఇంకా మీరు ఫియర్స్ని ఫేస్ చేయాలి. ఇంకొకటి ధనవంతులు అవ్వాలంటే మీలో ఉన్న మనీ బ్లాక్స్ని రిలీజ్ చేయాలండి. ఇందాక నేను చెప్పాను నా కోచెస్లో చాలామంది అంటే వన్ ఆఫ్ ద కోచెస్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆవిడ ఎలాంటిది అంటే ఒకప్పుడు బ్లూబెర్రీ ఒక షాప్కి వెళ్ళిందండి. జాగ్రత్తగా ఉండండి, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ రియల్ ఎగ్జాంపుల్, ఇట్స్ నాట్ ఎ రియల్ ఎగ్జాంపుల్. సో ఈరోజు ఆవిడ చార్టెడ్ ఫ్లైట్స్లో తిరుగుతుంది. అంటే ఇక్కడ ఒక పిక్ చూపిస్తున్నానండి. తను ఒక షాప్కి వెళ్ళిందా, బ్లూబెర్రీస్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేదు ఆవిడ దగ్గర. ఆవిడ దగ్గర కొనుక్కోవడానికి స్ట్రాబెర్రీస్ జాగ్రత్తగా ఉండండి, స్ట్రాబెర్రీస్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆవిడ దగ్గర బ్లూబెర్రీస్ కొనడానికి కూడా అంత ఎక్కువ డబ్బులు లేవు. ఈరోజు ఆవిడ చార్టెడ్ ఫ్లైట్స్ తిరుగుతుంది. చార్టెడ్ ఫ్లైట్స్లో ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఇందాక కూడా మీకు చూపించానండి. ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా ఆవిడ పిక్చర్ వచ్చింది. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఆవిడ ఒక మనీ బ్లాక్ క్లియర్ చేసుకుంది. అంటే జాగ్రత్తగా ఉండండి, నేనేం చెప్తున్నానంటే ఆవిడ ఒక రెస్టారెంట్కి వెళ్ళింది, అంటే ఒక షాప్కి వెళ్ళింది. రెస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ కనిపిస్తే డిఫరెన్స్ ఎంత అంటే $5. దానికి దీనికి డిఫరెన్స్ ఎంత అంటే $5. ఆవిడ ఏమనుకుందంటే ఇప్పుడు ఆవిడకి ఏం తినాలనిపిస్తుంది, బ్లూబెర్రీస్ తినాలనిపిస్తుంది. కానీ ఇక్కడ అంత కాస్ట్ పెట్టి అవసరమా? చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఫెయిల్ అయిపోతారంటే యాక్షన్లో ఫెయిల్ అయిపోతారు. అందరికీ ధనవంతులు అవ్వాలి ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు ధనవంతులు అవ్వాలనుకున్నాను. కానీ ఏదైనా హోటల్లోకి దిగాలనుకున్నప్పుడు అంటే హోటల్లో డబ్బులా ఇన్ని రోజులు ఉంటారంటే ఎంత ఖర్చు అవుతుందో, ఎందుకులే అవసరం అని చెప్పేసి అంటే అక్కడ యాక్షన్ దగ్గర చూసేస్తుంది యూనివర్స్. ఇంట్లో మిలియనర్నో రోడ్డు మీదకి వస్తే మిడిల్ క్లాసా అయితే ఇదే ఉండిపో అంటుందండి. చాలామంది గుర్తుపెట్టుకోండి, సార్ నేను బిలియనర్ అయిపోవాలి అంటారు. ఏదైనా పుస్తకం కొనేటప్పుడు ఫ్రీగా ఇస్తారా అంటారండి. సో కోర్స్ ఫ్రీగా ఇస్తారా? నో, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రీ అని. బిలియనర్స్ నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రీ. వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే యాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆవిడ దీన్ని ఏమంటారంటే ఆకర్షణ సిద్ధాంతంలో అందరూ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ కాల్డ్ టాలరెన్స్ లెవెల్. ఏదైతే మీరు భరించడానికి సిద్ధంగా ఉన్నారో అదే యూనివర్స్ మీకు ఇస్తుంది. ఏదైతే యాక్షన్లోకి చేస్తున్నారో అదే మీకు యూనివర్స్ ఇస్తుంది. ఎస్ అంటే ధైర్యం చేసేట యాక్షన్లోకి దిగితే అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే ముందుకు తోస్తుంది అనమాట. అది నేను కూడా మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పుడు నేను వైజాగ్ నుంచి విజయవాడ కొన్ని ఈ మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 9 years బ్యాక్, అంత అంటే ధనవంతులు అయిపోవాలి ఉండేది. కానీ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎంత అంటే సార్ పర్ డే ఇంత అనగానే అయ్యో ఎందుకులే ఎంత అని చెప్పేసి ఒక్కరోజు నైట్కే కదా అని చెప్పేసి నేను మామూలు హోటల్లో అంటే ఒక తక్కువ కాస్ట్లో ఉండేవాడిని అనమాట. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఏంట్రా లైఫ్ ఏంటి, మనం ఏదో అవ్వాలనుకుంటున్నాం, ఏదో అవుతున్నాం అని ఎప్పుడైతే నేను మిలియనర్ యాక్షన్లోకి దిగానో అప్పుడు నాకు యూనివర్స్ సపోర్ట్ చేస్తూ వచ్చిందండి. సో అందుకే చెప్తున్నాను, మీరు కూడా మిలియనర్ థాట్ ఉంటే సరిపోదు, మిలియనర్ యాక్షన్ కూడా ఉండాలి. దాన్నే టాలరెన్స్ లెవెల్ అంటారు. అంటే ఎస్ నేను ముందడుగేస్తాను, ధైర్యం చేస్తాను అంటే మంచి డ్రెస్సులు తీసుకోవడం, మంచి లగ్జరీగా బతకడం, అలా బతుకుతుంటే సబ్కాన్షియస్ మైండ్ కూడా ఎస్ మీరు ఇలా లగ్జరీగా కూర్చోవడం అని ఎప్పుడైతే అలా ఫీల్ అవుతామంటే చాలామంది ఫ్లైట్ టికెట్ తీసుకుంటారు, ఫ్లైట్లో కూర్చుంటారు. లాస్ట్ టైం నేను ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం అతను నాతో పాటు పక్కన కూర్చున్నారు, అందరూ జాగ్రత్తగా ఉండే ఫ్లైట్లో కూర్చున్నారు. అతను మిలియనర్స్ ఏంటి ఫ్లైట్లో తిరుగుతారు, ఇలాంటివన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఉంటారు. కూర్చున్నారు కానీ అయ్యో నాతో పరిచయం చేసుకున్నాను. అన్నవారండి నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కానండి, టికెట్ 5,000 వైజాగ్ టు హైదరాబాద్. అప్పుడు నేను 5,000 అండి టికెట్, 5,000 అనేలోపు కాక్పిట్ నుంచి మెసేజ్ వచ్చింది, నా వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ అని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అప్పుడు వచ్చిందా అంటే వైజాగ్లో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చినంత వరకు అతను ఆ ఫ్లైట్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు, కానీ ఆ ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేయలే. 5,000 పెట్టేసా అని ఆ దాంట్లో వచ్చింది. అంటే కనీసం పక్కగా మబ్బులు కూడా చూడలేదు. అంటే డబ్బు ఖర్చు పెట్టారు కదా, ఎంజాయ్ చేయాలి. అంతేగాని చాలామంది ఏంటంటే పెద్ద స్టార్ హోటల్కి వెళ్తే తింటారు, అరే అదే బిర్యానీ ఇంట్లో వండుకొని సరిపోతుంది కదా, ఎందుకు అంత డబ్బులు
యూనివర్స్కి అర్థమైపోతుంది, ఓ నీకు నీకు ఖర్చు పెట్టడం బాధ, అయితే వదిలే ఎందుకు అక్కడ సెటిల్ అయిపో అని అంటారండి. అందువల్ల చెప్పేది అయితే మిలినియర్ థాట్తో పాటు మిలినియర్ యాక్షన్, దీన్ని టాలరెన్స్ లెవెల్ అంటారు. నాకు ఫస్ట్ టైం ఓ మై గాడ్. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే మళ్ళీ ఆవిడ వెనక్కి వెళ్ళి మళ్ళీ బ్లూబెర్రీసే కొన్నదండి. అయితే అవని పర్లేదు అని ఎప్పుడైతే ఆ యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఓ నువ్వు రెడీ అయ్యావు కదా, నువ్వు యాక్షన్ తీసుకున్నావు కదా, చలో నీకు ప్రమోషన్ ఇచ్చేస్తాను. ఎస్, దీన్నే టాలరెన్స్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, నేను ఈ 10 days క్లాసెస్లో ఈ టాలరెన్స్ లెవెల్ని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి అంటే లా ఆఫ్ యాక్షన్ ఎలా అప్లై చేయాలి. నాకు చాలా మంది కింద కామెంట్ బాక్స్లో అడిగారు, సో మీకే లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే ఇంట్లో కూర్చొని జపం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ వీడియోలు చేస్తున్నారని. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో కూర్చొని జపం చేస్తే అంటే అఫర్మేషన్స్, మెడిటేషన్, విజువలైజేషన్ చేస్తే ఈరోజు నాకు 20 countries క్లయింట్స్ వస్తారా? రారు. నేను ఇక్కడికి వచ్చి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి, అంటే యాక్షన్ చేస్తున్నాను కాబట్టి యూనివర్స్ నాకు సపోర్ట్ చేసి 20 countries క్లయింట్స్ ఇచ్చిందండి. సో ఫ్యాంటాస్టిక్ అండి. సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అద్భుతమైన పాయింట్ చెప్తాను చూడండి, యూ డోంట్ గెట్ వాట్ యూ డ్రీమ్ అబౌట్. ఏదైతే కలగంటారో మీరు అలా తయారవ్వరు. దేన్నైతే టాలరేట్ చేస్తారో యాక్షన్లో, అంటే డ్రీమ్ని యాక్షన్లోకి పెడతారో అప్పుడు మీకు యూనివర్స్ సపోర్ట్ చేసి, అంటే ఒక్కోసారి చెప్తున్నానండి, ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తుంది యూనివర్స్. అందువల్ల మీరు గుర్తుపెట్టుకున్నాను. చాలా మంది కొంతమంది అడిగారు, మీకు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే ఫ్రీగా క్లాసెస్ చెప్పొచ్చు కదా, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు వీడియోలు చేయాలి, అంత డబ్బున్న అయితే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ కాల్డ్ యాక్షన్. ఇంట్లో కూర్చొని కాల్ మీద కాల్ వేసుకుని అన్ని చేస్తే, సో టిఫిన్ తే అయిపోయింది అఫర్మేషన్ అయిపోయింది, నెక్స్ట్ ఇడ్లీ తెచ్చి టిఫిన్ తెచ్చి అంటే కుదరదు. దిస్ ఇస్ వాట్ వి కాల్ యాక్షన్ అండ్ ఎడ్యుకేషన్. ఎస్, ఎందుకు అని అంటే వెరీ క్లియర్ అండి. నేను ఐఏఎస్ అయిపోతాను, ఐపీఎస్ అయిపోతానని చెప్పేసి యాక్షన్ లేకుండా అలానే కూర్చొని విజువల్లో ఉంటామంటే ఏది జరగదు. అన్వర్ గారు ఏం చెప్తారో అది చేస్తారు, ఏం చేస్తారో అది జరిగేలా చేస్తారు. 5 months బ్యాక్ చెప్పాను హెలికాప్టర్ షూట్ చేస్తానని. సో మీలో కూడా చాలా మంది చాలే అంతమందిని చూసామన్నారు. సో అదే అండి, నేను చెప్పాను, యాక్షన్ చేశాను. అయితే మీరు చాలామంది అడుగుతారు, ఏం యాక్షన్ చేయాలి, ఆ యాక్షన్ అని చెప్పేది. ఎస్, సో అందరూ గుర్తుపెట్టుకోండి, దేన్నైతే యాక్షన్ దయచేసి తీసుకోండి. నేను చాలా మందిని చూశాను, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. జనరల్ ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం అవ్వాలనుకో, సార్ నేను పెద్ద కోటేశ్వర అవ్వాలనుకున్నాను. ఓకే, వెంటనే వాళ్ళ వైఫ్ వచ్చి అగరబత్తులు వెలిగించారు. ఇన్ని అగరబత్తులు ఎందుకని అగరబత్తులు, ఎంత కాస్ట్ చేసి అగరబత్తులు, 1-2 వెలిగించు, దేవుడికి అగరబత్తి వెలిగితే, రోజుకి అగరబత్తి వెలిగితే నెలకు 5 ప్యాకెట్లు అయిపోతాయి. చూసింది యూనివర్స్, నువ్వు అగరబత్తుల దగ్గరే ఎంత తీసుకుంటారు అంటే వద్దులే చెప్పేసి అంటది అనమాట. అంటే యాక్షన్లో భయపడిపోతుంటారు చాలామంది ఎలా ఉంటారంటే, కారు కొనుక్కోవాలి, పెద్ద కారు కొనుక్కోవాలి అని అనగా చాలామంది మీలో అనిపించవచ్చండి, ఆడి కొనుక్కోవాలి, బెంజ్ కొనుక్కోవాలి, BMW. కానీ ఒక్కసారి మీరు ఎలా ఉంటారంటే, ఆలోచన ఉంటుంది కొనాలి, కానీ ఎవరో చెప్తారు, మెయింటెనెన్స్ కష్టం, చాలా అయిపోద్ది, నువ్వు మళ్ళీ ఒకసారి ప్రతి నెల ఈఎంఐ కట్టలేవని. కానీ ఈ టాలరెన్స్ లెవెల్ పడిపోతుంది వాళ్ళకి. ఈజీగా ప్రపంచంలో ఇఫ్ వన్ కెన్ డూ ఎనీవన్ కెన్ డూ అని గుర్తుపెట్టుకోండి. అంటే మిగతా వాళ్ళు ఈరోజు బిలియనర్స్ కారు కాదండి, కార్లు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు తెమ్మారు సార్, కార్లు మెయింటైన్ చేయడం చాలా ఈజీ. మనలో ఎలా ఉంటుంది సార్, ఎవరో వచ్చి పొల్లాడతారు, ఈఎంఐ కట్టలేవు తెలుసా, పట్టుకెళ్ళిపోతారు తెలుసా, అంత ఈజీ కాదు తెలుసా, అది ఇంకా చాలా నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తారు, అల్లడి కొన్ని అలాగే అమ్మిషాడు. ఇలా మీరు నమ్మడం వల్ల ఏమవుతుందంటే, మీరు గుర్తుపెట్టుకున్నారు, లైఫ్లో ప్రతి దాంట్లో పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దేనికి ఎనర్జీ ఇస్తామో అది మీ లైఫ్లోకి వస్తుంది. మీరు మిలియనర్స్ మీద ఎనర్జీ పెట్టండి, మిలియనర్స్ని అట్రాక్ట్ చేస్తారు లైఫ్లో. సో ఇది నేను టాలరెన్స్ లెవెల్ గురించి చెప్పేదండి. భరించండి, సో భరించి యాక్షన్లోకి దిగండి, ఖచ్చితంగా మీకు మంచి అద్భుతమైన లైఫ్ స్టైల్ వస్తుంది. ఈరోజు నేను లీడ్ చేస్తున్నాను, ఇందాక మీరు మాట అన్నారు, ఏదైతే చెప్తానో అది చేస్తానని చెప్పేసి. ఎస్ అండి, మాట ఇస్తే ఈ కాంబోలో ఒక్కొక్క మాట ఇస్తే అది డెఫినెట్గా జరిగేలా చేస్తాం, నో డౌట్. అయితే చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే,
వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు. నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి, బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని, ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో టాపిక్ ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు September 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో September 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.